నిజామాబాద్లో ఖాతాదారుల పేర్లపై లోన్లు తీసుకుని ఏకంగా 3,10,00,000 కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ యూనియన్ బ్యాంక్లో భారీ స్కామ్ చేసిన అజయ్ కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. అతన్ని హైదరాబాద్లో పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అజయ్పై నిజామాబాద్ 4వ టౌన్ స్టేషన్లో 26 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్లోనూ నిబంధనలు ఉల్లంఘించి ఆర్టీజీఎస్ ద్వారా మరో 88.80 లక్షలు మళ్లించారని బ్యాంక్ విజిలెన్స్ విభాగం గుర్తించింది. అజయ్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. విఘ్నేష్, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ పెద్ద బజార్ లో ఉంటుంది యూనియన్ బ్యాంకు. ఈ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ మాజీ మేనేజర్ గత 10 రోజుల కిందటి వరకు పనిచేశాడు. అతను ఏదైతే ఖాతాదారుల పేర్ల మీద కొంతమంది దాదాపు 26 మంది ఖాతాదారులు ఇప్పటివరకు బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నట్టు సమాచారం అవుతుంది. 26 మంది ఖాతాదారుల పేర్ల మీద రకరకాల లోన్లు తీసుకొని అతని అకౌంట్లకు వేసుకున్నాడు. దాదాపు 3,10,00,000 వరకు ఇప్పటివరకు తేలింది. ఇంకా కొంతమంది బాధితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 26 మంది బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి 2 కేసులు నమోదు చేశారు. చీటింగ్ తో పాటు ఫోర్జరీ కేసు కూడా నమోదు చేసి అతని మీద అరెస్ట్ కి సంబంధించి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 3 బృందాలను ఏర్పాటు చేశారు సిపి కల్మేశ్వర్. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఒక బృందం అజయ్ని బ్యాంక్ మేనేజర్ అజయ్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. నిజామాబాద్ కూడా తీసుకొస్తారు, ఏదైతే కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తా ఉంది. మొత్తానికైతే మొత్తం 3.10 కోట్లు కాజేసినట్లు ఇప్పటివరకు అయితే సమాచారం ఉంది. దీంతో పాటు బ్యాంకులో కూడా విధుల దుర్వినియోగంకు పాల్పడినట్లు బ్యాంకు విజిలెన్స్ విభాగం కూడా గుర్తించింది. దాదాపు 88.80 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా మళ్లించారని కూడా బ్యాంకు విజిలెన్స్ విభాగం తేల్చింది. మొత్తానికైతే ఈ 2 ఇష్యూస్లలో కూడా అతని మీద అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇవాళ నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతారా లేకపోతే విచారణ జరిపి రేపు ప్రవేశపెడతారని తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఇది ఏదైతే మెసేజ్లు వచ్చాయి, ఈఎంఐ కట్టాలని చెప్పి 26 మందికి మెసేజ్లు వచ్చాయి. వారికి ఏం తెలియదు బ్యాంకు ఇంత పెద్ద మొత్తంలో లోన్లు మా పేరు మీద లేపారని చెప్పి వాళ్ళకి తెలియదు. కొంతమంది తెలిసినా కానీ నాకు కొంత హెల్ప్ అవసరం ఉంది అని చెప్పి, డబ్బులు అవసరం ఉందని చెప్పి కూడా తీసుకుని అతని అకౌంట్ లోకి మళ్ళీ మొత్తానికి అయితే ఈ సంచలనం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇతన్ని నిజామాబాద్ తీసుకొచ్చే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.